ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. చాలా సమయాలు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రభు దర్శించారు. అయితే ఇదే వాక్యంలో మరొక కోణం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నన్ను దర్శించవా, నాతో మాట్లాడవా, నాకు ఏంటి జవాబు, ఇంత ప్రార్థిస్తున్నాను, నాతోనే ఈరోజు మాట్లాడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడిని గోజాడుతూ ఉన్నావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఇది నాన్ని పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో అద్భుతమైన మాట కనబడుతూ ఉంది. ఏంటంటే, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ సెకండ్ లైన్ నుంచి అండర్లైన్ చేసుకోండి. జీవం గల దేవుని సన్నిధిలో బలమైన మాట ఏంటంటే, ఈరోజు నీకు వచ్చేటువంటి వాగ్దానము జాగు చేయక వచ్చును. లాస్ట్ టైం ఈ వాగ్దానంలో ఒక మాట ప్రభు మనకి ఇచ్చారు. అదేంటంటే, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. మరి నేను ఈ వాగ్దానాన్ని బట్టి చాలా కనిపెడుతున్నాను. ఎప్పుడు జరుగుతుంది, నాకు ఎప్పుడు జరుగుతుంది, అసలు ఏ సంవత్సరం జరుగుతుంది, ఏ నెల జరుగుతుంది, ఏ డేట్కి జరుగుతుంది, ఎన్ని ప్రశ్నలు నీలో ఉన్నాయి కదా. అందుకనే పరలోకం నుండి దేవుడు ఒక బలమైన మంచి మాట ఈరోజు శుభవార్త నీకు ప్రకటిస్తున్నది. ఏంటంటే, జాగు చేయక వచ్చును. అంటే ఇంకా అది లేట్ లేదు, ఇంకా వచ్చేస్తుంది అంటే టైం కావాలని అనుకుంటున్నావు కదా. ఆ టైం ఎట్లా పెట్టాడంటే, పరిశుద్ధ గ్రంథంలో నీ విశ్వాస పరిణామమును బట్టి నీవు విశ్వసించటం కనుక నీవు అది 100% అది పరిపక్వత చెందితే ఈ దినమే ఆ కార్యాన్ని కన్నులారా చూస్తావు, చేతులారా దాన్ని పట్టుకుంటావు, అనుభవిస్తావు, ఆశీర్వాదంగా గొప్ప సాక్ష్యాన్ని ప్రకటిస్తావు. ఏంటంటే, అది జాగు చేయక వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఏది జరగాలని అనుకుంటున్నావో, ఏది రావాలని అనుకుంటున్నావో, ఇందులో విజయము పొందాలని అనుకుంటున్నావు. విజయం ఎప్పుడు వస్తుంది? ఇల్లు ఎప్పుడు కడతాను? గర్భఫలం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు అప్పులు తీరుతాయి? నాకు ఐశ్వర్యం ఎప్పుడు వస్తే ఇదన్నీ క్లియర్ అయిపోతాయి కదా. ఇన్ని సమస్యలు నాకు క్లియర్ అవుతాయి కదా. ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? నాకు ఆరోగ్యం వచ్చిందంటే నేను ఈ బెడ్ మీద ఉండను కదా, నేను ఇలా ఇంట్లోనే ఉండను కదా, హాస్పిటల్లోనే నేను ఉండను కదా, నేను వెంటనే వెళ్తాను కదా. ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా. అది జాగు చేయక వచ్చును, అది ఈ దినమే వస్తుంది. అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. దేవుడు నీ పట్ల ఈ దినము నీ ఫైల్ మీద గ్రీన్ టిక్ పెడుతున్నాడు, సైన్ చేస్తున్నారు. వాగ్దానం అంటే అదనమాట. మరి డిపార్ట్మెంట్కి దేవుని దూతలు దానిని ముందుకు తీసుకెళ్తాయి. ఆ కార్యము, ఆ ఆశీర్వాదము నీ కొరకు ఎంత నిధిని కేటాయించారో, 24 పెద్దల సమక్షంలో నీకు ఏది కేటాయించబడిందో, గర్భఫలమా, భూఫలమా, గృహమా, ఏదైనా ప్రయాణంలో దీవెన, ఏదైనా సరే, ఆరోగ్యమా,
ఏది నువ్వు అడిగేవో, ఏది కావాలని గోజాడుతున్నావో, ఏడుస్తున్నావు. ఏడవటానికి కూడా నా కన్నుల్లో నీళ్ళు లేవు, డ్రై అయిపోయింది, నాకు బ్రతకాలని లేదు అని అనుకుంటున్నావు కదా. అందుకనే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. డ్రై అయిపోతేనే కానీ నేను దిగడెత్తును. అది వచ్చింది ఇంతటి మొత్తం లాస్ట్ అనమాట. పేతురు మునిగిపోతున్నప్పుడు లాస్ట్లో పట్టుకున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి ఈయన క్లైమాక్స్ హీరో అంటారు కొంతమంది. అంటే చివరిలో ఆయన ఆ హీరోయిజం ఏంటో చూపిస్తాడు. ఇంక నేను ఏడ్చాను, నా బాధలో ఇంకా ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ అడ్జస్ట్మెంట్లు చేసాను, నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని నేను నడిపించలేను, ఈ సంసారం నా వల్ల కాదు, ఈ బిడ్డలు నేను చదివించలేను, నా వల్ల కాదని నువ్వు చేతులు ఎత్తుతున్నావు కదా, నీ చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. అందుకే అది జాగు చేయకవచ్చును, వెంటనే కార్యం జరుగుతుంది. ఏడవద్దు. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతావు. నువ్వు ప్రభు మీద ఆధారపడ్డావు, నీ భారము దేవుని మీద మోపావు, జరగలేదని అనుకుంటున్నావు కదా. యేసయ్య నీ పక్షంగా గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఒకవేళ టీవీకి కొంచెం దగ్గరగా ఉండి లేకపోతే అలా చూస్తూ ఉన్న నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. జాగు చేయక వస్తుంది నీకు. ఈ యొక్క వాగ్దానం ఏంటో ఇది నెరవేరితేనే నువ్వు దేవుడిని నమ్మంతే. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 50, 51, 52. కరువు సంవత్సరం రాక మునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పొతేఫరు కుమార్తెయగు అసెనెతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో ఈ మాట చెప్పండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ప్రియులరా, శ్రద్ధగా ఆలకించండి. వాక్యం తెలుసున్నవారు గమనించండి, తెలియని వారు శ్రద్ధ కలిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యోసేపు అనేటువంటి ఒక మనుషుడిని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. యోసేపుని ఇంగ్లీష్లో జోసఫ్ అంటారు. ఏమంటారు? జోసఫ్ అంటారు. కొన్ని భాషల్లో యూసఫ్ అంటారు. అలాగే కొన్ని రకాలుగా కొందరు మాట్లాడుతూ ఉంటుంటారు. యోసేపు ఎవరు కుమారుడు అంటే యాకోబు కుమారుడు. యాకోబుకి పుట్టిన కుమారులలో యోసేపు ఒకడుగా కనబడుతూ ఉన్నాడు, చిన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. యోసేపు ఎప్పుడు కూడా మరి తండ్రికి దగ్గరగా ఉండేవాడు. అన్నదమ్ములు చేసే ప్రతి పనిని కూడా యోసేపు వచ్చి చెప్తూ ఉండేవాడు. యోసేపుని చిన్నవాడు గనక తండ్రి అయిన యాకోబు చాలా గారముగా పెంచి రంగురంగుల వస్త్రం కుట్టించి మంచిగా చూస్తుంటే యోసేపుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనములో 11 పనలు ఆ పనకి నమస్కరిస్తున్నట్టు కల వచ్చింది. యోసేపుకి ఏం కల వచ్చింది చెప్పండి? 11 వరి చేనులో 11 పనలు లేచి ఈ పనకి నమస్కరిస్తున్నట్టు కల వచ్చింది. అలా అన్నదమ్ములందరికీ చెప్పాడు. అన్నలందరూ పొలంలో పనిచేస్తూ ఉంటుంటే, అన్నలారా నాకు ఇలా కల వచ్చింది, 11 పనలు నా పనకి నమస్కరిస్తున్నాయని. వాళ్ళ అన్నదమ్ములందరికీ బాధ కలిగింది. నీకు పని చెప్పకుండా నిన్ను గొట్టి మీద కూర్చోబెట్టి నాన్న నీకు అవి ఇవి ఇచ్చి బట్టలు కుట్టించి మంచిగా చూస్తుంటే నీకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయిరా అని కోప్పడ్డారు. మరలా తర్వాత ఇంకో కళ వచ్చిందన్నాడు. అన్నలారా పొలంలో పని చేస్తున్నారు, అందరూ కోత కోస్తున్నారు, ఎండలో చెమట కారుస్తూ ఎంతో కష్టంతో పనిచేస్తుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మంచి బట్టలు వేసుకుని వెళ్ళి గొట్టు మీద నిలబడి, అన్నలారా నాకు కళ వచ్చింది అన్నాడు. ఏం కళ వచ్చిందిరా నీకు అన్నాడు. అన్నలారా 11 నక్షత్రాలు, ఏంటి చెప్పాలి, ఆకాశంలో 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కరిస్తున్నాయి నా దానికంటే. వాళ్ళందరూ అన్నారు, అంటే 11 నక్షత్రాలు అంటే మేము, సూర్యుడు చంద్రుడు అంటే అమ్మ నాన్న,
అందరం కలిసి నీ కాలుకి దండం పెడతామా అని అన్నదమ్ములకి బాధ కలిగి చివరికి యోసేపుని కొట్టి ఈయన్ని చంపేయాలని పెట్టుకున్నారు. ఎవరిని? యోసేపుని చంపేయాలనుకున్నారు. చివరికి ఇంకొకడు అన్నాడు, వాడిని చంపేస్తే మనకి ఏమొస్తుందిరా, వాడిని గోతులోకి, నీళ్లు లేని గోతులోకి నెట్టేద్దామని నెట్టేశారు. నెట్టిన తర్వాత మరలా ఇంకొకడు అన్నాడు, వాడిని గోతులోకి నెట్టేస్తే ఏమొస్తుందిరా, వాడిని తీసి ఆ దారంపడ వెళ్తున్నటువంటి ఇష్మాయిలీలకి అమ్మేస్తే డబ్బులు వస్తాయంటే గోతులో నుంచి తీసి దారిలో వెళ్ళేటువంటి ఇష్మాయిలీలకి యోసేపుని అన్నదమ్ములు అమ్మేశారు. అన్నదమ్ములు చేసే పని ఏంటంటే అమ్మేస్తారు, కొడతారు, తిడతారు, నిందలేస్తారు. కొన్ని కుటుంబాల్లో గొడవలు ఎలాగొస్తాయంటే ఓర్చుకోలేక అసూయతోటి కొంతమంది మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటుంటారు. అయితే గోతులో గెంటినప్పుడు, ఆ అన్నదమ్ములు కొడుతున్నప్పుడు, అన్నదమ్ములు తిడుతున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు యోసేపు. ఇష్మాయిలీలు అమ్మారు. నేను వెళ్ళి నా ప్రాంతానికి యోసేపుని ఏ గోతులో పాడేశారో, ఎక్కడి నుంచి అమ్మేశారో, నేను యోసేపుని తీసుకెళ్ళిన ఆ రూట్లో ప్రయాణం చేశాను. మొన్న ఈజిప్ట్ వెళ్ళాను. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్ వెళ్తూ ఉంటుంటే నాకు మధ్యదారిలో చాలా దుఃఖమైంది. ఎర్ర సముద్రం మీదుగా నేను బస్సులో కూర్చుని అలా తిరుగుతూ ఎడారిలో నేను ప్రయాణం చేస్తుంటే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే అన్నదమ్ములు తల్లిదండ్రులకి దూరం చేసినారు. అన్నదమ్ములు యోసేపుని తెలియని మనుషులకు అమ్మేస్తే ఎంత దుఃఖముతో ఈ దారిలో ప్రయాణం చేస్తుంటాడో అనుకున్నాను. ఏడుస్తూనే వెళ్ళాడు. చివరికి ఐగుప్తు దేశంలో ఈజిప్ట్కి వెళ్ళిపోయాక అక్కడ మాయాబజార్ ఉంది. ఆ మాయాబజార్లో యోసేపుని అమ్మివేశారు. యోసేపుని బర్రెలు అమ్మినట్టుగా అమ్మేశారు. అక్కడ యోసేపుని మాయాబజార్లో మళ్ళీ వారమ్మితే ఒక ఉద్యోగస్తుడు కొనుక్కున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో పని మనిషిగా తీసుకున్నాడు. మళ్ళీ ఆ పని మనిషిగా ఉండి ఆ ఇంట్లో నమ్మకత్వంగా ఉండి ఎదుగుతూ ఉంటే ఆయన భార్య లేని నింద ఆయన మీద వేసింది. వేసేటప్పటికి ఆయన సెంట్రల్ జైల్లో వేసారు. సెంట్రల్ జైల్లో పడేస్తే అప్పుడు ఆ సమయంలో రాజుగారికి కల వచ్చింది. ఆ కలభావం ఎవరో చెప్పకపోతే జైల్లో ఉన్నటువంటి యోసేపు దైవ జ్ఞానము కలిగి, దైవాత్మ కలిగి ఆ దర్శన భావాన్ని యోసేపు చెప్పాడు. అప్పుడు చెబితే యోసేపుని ఐగుప్తు ఫరో, ఈజిప్ట్ రాజు ఏం చేశాడంటే, నీవు మామూలు మనిషివి కాదురా, నీవు దేవతల ఆత్మ ఉన్నవాడివి అని ఫరో చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదైనా చెప్పాలి దర్శన భావం అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఏ మంత్రగాళ్ళు చెప్పలేకపోయారు, ఏ గారిడి విద్య గలవారు చెప్పలేకపోయారు, ఏ శకునుగాండ్రు చెప్పలేకపోయారు. రాజుగారికి ఏదైనా కళ వచ్చిందంటే శకునుగాండ్రు ఉంటారు, మంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు, ఎన్నెన్నో జాతకాలు చూసేవాళ్ళు ఉంటారు. వారందరూ కూడా చెప్పలేని దర్శన భావం యోసేపు చెప్పాడు. అప్పుడు అన్నాడు రాజు, నువ్వు చాలా గొప్పవాడుగా ఉన్నావు గనుక దీని మీద నీవు నాయకుడిగా ఉండాలి, ఈ దేశంలో నీవు ప్రధానిగా ఉండాలి. చూడు, నాకు వచ్చిన దర్శనం, రాజుగారికి వచ్చిన దర్శనం ఏంటంటే, కళ ఏంటంటే, సముద్రంలో నుండి 7 బలమైనటువంటి ఎన్నులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ధాన్యం ఎన్నులాగా 7 ఎన్నెలు సముద్రంలో నుండి వచ్చినాయి. మళ్ళీ 7 బలహీనమైన ఎన్నులు దాన్ని మింగేసినాయి. ఆ కళ అనమాట. ఆ కళలో రెండవ పార్ట్ ఏంటంటే, బలమైన పాడి ఆవులు సముద్రంలోంచి వచ్చినాయి. 7 బలహీనమైన ఆవులు బలమైన ఆవుల్ని మింగినట్టు కళ వచ్చింది. చూడండి ఎంత భయంకరంగా వచ్చిందో. రాజుగారికి అర్థం కాలేదు, ఏంటి కళ ఎలాగొచ్చింది, ఎన్నులు రావటం ఏంటి, బలహీనమైన ఎన్నులు బలమైన ఎన్నులు మింగేటువంటి, బలమైన ఆవులు బలహీనమైన ఆవులు మింగేటువంటి. శకునుగాండ్రు అందరూ కూడా జాతకాలు చూసేవారు, అందరూ చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపు ప్రార్థన చేసి చెప్పాడు, రాజా, మీ రాజ్యంలో 7 సంవత్సరాలు బలమైన పంట పండుతుంది. రాజా, మరొక 7 సంవత్సరాలు పంటలు పండవు. బలహీనమైన ఎన్నులు బలమైన ఎన్నుల్ని మింగేటువంటి 7 సంవత్సరాలు సమృద్ధి పంట ఉంటుంది. మరి ఆవులు ఏంటన్నాడు. అయ్యా, సముద్రంలో నుండి 7 ఆవులు, బలమైన ఆవులంటే 7 సంవత్సరాలు పాడి పంటలు నీ రాజ్యంలో సమృద్ధిగా ఉంటాయి.
7 సంవత్సరాలు బలహీనం ఆవులంటే పాడి పంటలు ఉండవు అని చెప్పాడు. అప్పుడు రాజు అన్నాడు, రే ఇది చాలా కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పి, నేను పేరుకి రాజునే కానీ నీవు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి, ప్రధానిగా ఉండాలని చెప్పి యోసేపుకి ఆ యొక్క రాజుగారి మెడలో గొలుసు తీసి మెడలో వేసి ఉంగరం పెట్టి ప్రధానిగా చేసినప్పుడు యోసేపుకి చాలా పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఉద్యోగం సద్యోగం అంటారు తెలుసా చాలామందికి. ఉద్యోగం ఉంటే పెళ్లి కూతుర్ని ఇవ్వటానికి వస్తారు. ఉద్యోగం లేనివాడికి ఎవరైనా పెళ్లి కూతుర్ని ఇస్తున్నారా? చెప్పరే మీరు అందరూ. ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చేయడండి, ఖాళీగా ఈదులో కూర్చుంటాడండి, మామిడి పళ్ళు తింటాడండి అంటే పెళ్లి కూతుర్ని ఇస్తారా? ప్రియులరా, ఉద్యోగం లేదు, ఏమీ లేకపోతే సంబంధాలు రావు. కానీ దిక్కులేని యోసేపుకి డైరెక్ట్గా ప్రధానమంత్రి పోస్ట్ వచ్చింది. హల్లెలూయా. నేను చెప్పేది సరదాగా స్టోరీ కాదు ఇది. నేను వెళ్ళి ఐగుప్తు దేశం అంతా తిరిగి రీసెర్చ్ చేసి నిజమని నమ్మి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఈరోజుకి యోసేపు చరిత్ర అంతా క్లియర్గా ఉంది ఈజిప్ట్లో. ఆమెన్. ప్రియులరా, అన్నదమ్ములు కొట్టి తిట్టినా చివరికి యోసేపు జీవితము ప్రధానిగా నిలబడ్డాడు. ప్రధాని అయిన తర్వాత ఎస్కార్ట్ ఇచ్చారు, సెక్యూరిటీ ఇచ్చారు, ఆయనకు ఒక వాహనం స్పెషల్ బంగ్లా ఇచ్చి అప్పుడు యోసేపుకి రాజుగారే ఆ రాజ్యంలో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేస్తే మొదటగా కొడుకు పుట్టాడు. వాక్యంలోకి వెళ్తున్నాం మనం. మొదటగా ఎవరు పుట్టారు? మగ సంతానం కలిగింది. ఆ మగ పిల్లవాడిని పుట్టినప్పుడు ఆ పిల్లవాడిని ఇలా ఎత్తుకుని తను మాట్లాడుతున్న మాట అన్నమాట ఇది. ఏమంటున్నాడు? అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే మనష్షే. రాసుకోండి. మనష్షే అంటే మరచుట. మనష్షే అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. మరచుట. మొదటిగా కలిగిన సంతానంలో ఆ బిడ్డకు పెట్టిన పేరు ఏంటంటే మనష్షే. ప్రియులరా, ఈరోజు ఆశీర్వాద వాగ్దాన వాక్యం ఏంటంటే దేవుడు నీ సమస్త బాధను, నీ దుఃఖమును మరిచిపోయేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. చాలా సమయాల్లో మనం బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరైనా మోసం చేసినా, భర్త పలకరాని మాట మాట్లాడినా, కుటుంబంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి వారు అడ్డం తిరిగినా, మనం మేలు చేస్తే మనకి వారు కీడు చేశారనుకోండి, తట్టుకోలేక ఏడుస్తూ చాలా కాలం నిద్రపోకుండా ఉంటాం. చాలామంది అప్పుల పాలైపోయి వారికి ఉన్న బంగారం అంతా అమ్ముకుని తాకట్టెట్టుకుని వదిలిపించలేక చివరికి దరిద్రంలో ఉండిపోయినప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. ఎలాంటి గాజులు చేయించుకున్నాను, ఎలాంటి గొలుసు ఉండేది, నాకు ఎలాంటి చెవులు ఉండేవి, ఇంత పొడుగు ఉండేది. ప్రియులరా, కొన్ని సమయాల్లో కష్టాలు, కొన్ని సమయాల్లో బ్యాంక్ లోన్ తీసుకుని కట్టలేక ఇల్లు అప్పు కింద వెళ్ళిపోయి ఉండవచ్చు, భూమి పోయి ఉండవచ్చు, పిల్లలు పుట్టినట్టు పుట్టి చేతులని చనిపోయి ఉండవచ్చు, అబార్షన్ అయిందని ఏడవచ్చు, లేకపోతే అన్యాయం జరిగిందని ఏడవచ్చు. ఏదో ఒక బాధ నీ మీద ఏలుబడి చేస్తుందేమో. ఈరోజు పరలోకము నుండి దేవుడు తన సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా నీకిస్తున్న గొప్ప మాట ఏంటంటే నీ చేతిలో మనష్షేని నువ్వు చూడబోతున్నావు. మనష్షే అంటే మరచుట. ఆమెన్. బాధ మర్చిపోవాలంటే మర్చిపోతామా? చెప్పండి. ఎవరైనా పలకరించడానికి వచ్చినప్పుడు ఏడవకమ్మ అంటే ఏడుపు ఆగుతుందా? వాళ్ళ గురించి ఆలోచన చేయి, వదిలేసేయండి, వదిలేస్తామా? మరి బాధ ఎలా పోతుంది మీరు చెప్పండి. యోసేపుకి తను ప్రధానమంత్రిగా ఉన్నాడు, తనకి బంగ్లా ఉంది, అన్నీ బాగున్నాయి, తనకి భార్య కూడా ఉంది. కానీ తనకి బాధ అంతా ఏంటంటే నా అన్నదమ్ములకి నేను దూరం అయిపోయాను. ఒకటి, నా అన్నదమ్ములు నన్ను అమ్మివేశారు. ఎంత ఘోరం అది. నా అన్నదమ్ములు కొట్టారు, నా తల్లిదండ్రులను చూడటానికి లేదు, అన్నీ ఉన్నా కానీ నాకు ప్రశాంతత లేదు, నాకు శాంతి లేదు, నెమ్మది లేదని ఏడుస్తూ ఉండేవాడు. నిద్ర పట్టేది కాదు యోసేపుకి.
ఎప్పుడైతే తన గర్భము నుండి మగపిల్లడు పుట్టాడో అప్పుడు తనకి బలం వచ్చింది, తనకు నెమ్మదైంది. అంటున్నాడు, దేవుడు నా సమస్త బాధను రాయేశాడు. చదవండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను చెప్పాలి, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, బాధ మర్చిపోండి అంటే పోదది. ఎవరైనా మోసం చేసినా కాని మాట మాట్లాడినా పట్టుదల ఎక్కువైపోతుంది. మనకి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటాం. అలాగా పట్టుదలకి వెళ్ళిపోయి ఇంకా లాస్ అయిపోతాం తప్ప, శరీరం బలహీనమైపోతుంది తప్ప నీకు ఉపయోగపడేది ఏముండదు. కానీ ఈ దినము పరిశుద్ధ వాక్కు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ, లైవ్లో వాక్యం వినే వారందరికీ దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే, నీ సమస్త బాధను నీవు మరిచిపోయేలాగా దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. ఇది నిజమే, ఇది నా కొరకే. ఈ వాక్కు, ఈ ప్రవచన వాక్కు నాకే అని నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. మీ బాధ పోవాలంటే, మీ కష్టం మర్చిపోవాలంటే ఏం జరగాలి? ఎవరికో 100 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు నీకు తిరిగి ఇవ్వలేదు, నీ మనసు అంతా 100 రూపాయల మీదే ఉంది. 2 లీటర్ల పాలు అమ్మితే 100 రూపాయలు వచ్చినాయి నాకు, ఆ పాలు డబ్బులు గెద్దలా పట్టుకుపోయింది అని ఏడుస్తూనే ఉన్నావు అనుకో. నీకు సడన్గా 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, ఎంత? నీకు సడన్గా 1,00,000 రూపీ నీకు సడన్గా ఒక గిఫ్ట్ కింద వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ 100 రూపాయలు పట్టుకెళ్ళిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటావా? మోసం చేసింది, 2 లీటర్ల పాలు డబ్బులు దబ్బేసింది. 100 రూపాయలు అంటే ఏంటి, నాకు ఎన్ని సరుకులు వచ్చానో. ఆ 100 నీకు దరిద్రంలో ఆ 100 ఎక్కువగా ఉంటుంది. నీకు బాగా కలిసి వచ్చినప్పుడు, ఐశ్వర్యం నీకు వచ్చినప్పుడు ఆ 100 రూపాయలు నీకు లెక్కగా అనిపించదు. పోన్లే, నా 100 రూపాయలు తిని వాళ్ళు బాగుపడ్డారు, సంతోషం. 100 కాదు కదా, దేవుడు నాకు ఇప్పుడు 5 లక్షలు ఇచ్చాడు. ఏది కోల్పోయినా నీ పితరుల స్వాస్థ్యం మరలా వస్తుంది. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మనష్షే బ్లెస్సింగ్, మనష్షే ఆశీర్వాదము. మీ శ్రమలు, మీ బాధలు మర్చిపోవాలంటే నీ స్థితి తారాస్థాయికి ఎదగాలి. అంటే ఈరోజు దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని పైకి హెచ్చించటం మొదలు పెడుతున్నాడు. మీకు పోయిన ఇల్లు గురించి ఏడవకండి, పోయిన డబ్బు గురించి ఏడవకండి, పోయిన బంధాల గురించి ఏడవకండి. మరలా దేవుడు 7 నీ మీద కుమ్మరించబోతున్నాడు. దానికి నేను సాక్షిని. ఆశీర్వదించబడతారు. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. యోసేపు తన కుమారుని ఎత్తుకుని చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నేను నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయేలా దేవుడు నన్ను చేసి నన్ను ప్రధానిగా ఆశీర్వదించాడు, నన్ను కుటుంబముగా దీవించాడు. ఒంటరిగా అమ్మివేయబడిన నన్ను దేవుడు నన్ను కుటుంబముగా బ్లెస్ చేశాడు. ఎక్కడుండేవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా బ్రతుకులో నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? న్యాయము దేవుడు చేయబోతున్నాడు. మరలా నీ పాడి, నీ పంట బాగుంటుంది. మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది, ప్రమోషన్ నీకు వస్తుంది. మోసపోయాను, మోసం జరిగిందని ఏడుస్తున్నావు కదా, దేవుడి బాధను మర్చిపోయేలాగా చేసి నిన్ను ఒక అధికారిగా, ఒక సింహాసనం మీద, ఒక ఉన్నతమైన రైట్లో నిన్ను పెట్టబోతా ఉన్నాడు. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు. ఎవరో నిన్ను దీవించటం కాదు, దైవమే నిన్ను 2 దీవించేలాగా నీ హస్తములో ఉన్న దోషాన్ని కొట్టివేసి నీ బ్లెస్సింగ్ నీకే వస్తుంది. 2 చేతులు నీ తలపైన పెట్టుకో. ఎవరో నీకు ఇస్తారు, చేస్తారని కూడా కాదు, దేవుడే, దైవమే నీ మనసుకు తగినట్టుగా, నీ విశ్వాస పరిణామానికి తగినట్టుగా ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. 2 చేతులు తలపైన పెట్టుకుని
యేసయ్యా అని ప్రార్థన చేయండి. ఈరోజు నాకు మనస్సే దీవెన కావాలి. ఓడిపోయానని ఏడుస్తున్నావేమో, మార్కులు రాలేదు, ఫెయిల్ అయిపోయాను, ఇది జరిగింది, డబ్బు ఇచ్చి మోసపోయాను, ఇల్లు ఇచ్చి మోసపోయాను, బిడ్డనిచ్చి మోసపోయాను, ప్రేమించి మోసపోయాను. ఏ రీతిగా నువ్వు దెబ్బతిన్నా సరే మరలా దేవుడు నిన్ను ఆ బాధను మర్చిపోయేలా చేసి నీకు పైన లేవనెత్తబోతా ఉన్నాడు. నీ స్థానాన్ని, నీ స్థితిని ఆయన 7 అంతలుగా బ్లెస్ చేస్తున్నాడు. 7 times ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి, 7 times ఆ దీవెన వస్తుంది. అందరూ కూడా యేసయ్య నన్ను బ్లెస్ చేయి, యేసయ్య నన్ను ఆశీర్వదించు, నాకు నీ రక్షణ దయచేయి, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధినిగా చేయి, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనస్సే వలె సమస్త బాధను మర్చిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకునండి. హల్లెలూయా, హల్లెలూయా.